హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ టెక్ జర్నీ. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఆపర్చునిటీ ఏంటి అంటే కాగ్నిజెంట్ నుంచి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ 2026. రోల్ ఏంటి అంటే మాన్యువల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్. టెస్టింగ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ సో కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఎలిజిబిలిటీ, రిక్వైర్డ్ స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్, హైరింగ్ ప్రాసెస్, ఇంటర్వ్యూ రౌండ్స్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఫస్ట్ మనం కంపెనీ గురించి తెలుసుకుందాం. కాగ్నిజెంట్ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ ఐటీ అండ్ ఏఐ సర్వీసెస్ కంపెనీ. కరెంట్లీ ఈ కంపెనీ ఏఐ సొల్యూషన్స్, ఆటోమేషన్, క్లౌడ్, టెస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీద హెవీగా వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లో మాన్యువల్ క్యూఏ ఇంజనీర్ హైరింగ్ చేస్తుంది. అండ్ సో బేసికలీ ఈ రోల్ అనేది మాన్యువల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, ఇండియా. సో బట్ వర్క్ మోడల్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. సో హోమ్ నుండి వర్క్ చేయడానికి గుడ్ ఆపర్చునిటీ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్న వాళ్ళకి. అండ్ మాన్యువల్ టెస్టింగ్ అనేది మీకు గ్రిప్ ఉంటే మాన్యువల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ నౌ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. మీ డే టు డే వర్క్ ఏంటి అంటే ఆటోమేషన్ ఏజెంట్స్ అండ్ వర్క్ ఫ్లోస్ని మాన్యువల్గా టెస్ట్ చేయాలి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసి టెస్ట్ కేస్ క్రియేట్ చేయాలి. కస్టమర్స్తో డైరెక్ట్గా టెస్ట్ సెక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి డిఫెక్ట్స్ని రిపోర్ట్స్ చేయాలి. రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు లైవ్. డెవలపర్స్ అండ్ ప్రోడక్ట్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ సాఫ్ట్వేర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం మీ మేజర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నౌ స్కిల్స్ గురించి మాట్లాడదాం. కంపెనీకి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. అండ్ సెకండ్, మాన్యువల్ టెస్టింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. క్యూఏ మెథడాలజీస్ అండర్స్టాండింగ్, అజైల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్, అనలిటికల్ థింకింగ్, అటెన్షన్ టు డీటెయిల్. సో నైస్ టు హ్యావ్ స్కిల్స్ ఏంటి అంటే ఆటోమేషన్ బేసిక్స్ అనేది కంపల్సరీ. రెస్ట్ ఏపీఐస్, బ్రౌజర్ వర్క్ఫ్లో టెస్టింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ కాన్సెప్ట్స్, సిఐసిడి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫ్రెషర్స్కి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎవరు అప్లై చేయొచ్చు అనే ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఈ మాన్యువల్ టెస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. పర్టికులర్లీ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఐటీ గ్రాడ్యుయేట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ ఆపర్చునిటీ. టెస్టింగ్ డొమైన్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్. హైరింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో కాగ్నిజెంట్ హైరింగ్ ప్రాసెస్ అనేది 2026. స్టెప్ 1 ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్. ఆఫీషియల్ కెరియర్స్ పోర్టల్లో అప్లై చేయాలి. లేకపోతే నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అక్కడ లింక్ అనేది మీరు అప్లై చేసేయండి. ఆన్లైన్ అసెస్మెంట్ ఏంటంటే ఇందులో కమ్యూనికేషన్ టెస్ట్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కోడింగ్ బేసిక్స్, టెక్నికల్ ఎంసీక్యూస్ ఉంటాయి. స్టెప్ 3 ఏంటంటే ఏఐ బోట్ ఇంటర్వ్యూ అనేది ఏఐ బోట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ రౌండ్. ఏఐ బోట్ మీ రెజ్యూమేని అండ్ ప్రాజెక్ట్స్ని, ఊప్స్ కాన్సెప్ట్, ఎస్డిఎల్సి బేసిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ స్టెప్ 4 ఏంటి అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ. సో టెస్టింగ్ కాన్సెప్ట్స్ గురించి, మాన్యువల్ క్యూఏ, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏపీఐ బేసిక్స్ అడుగుతారు. స్టెప్ 5 అనేది ఇంటర్వ్యూస్ అండి. లైక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరుగుతుంది. దాంట్లో బేసిక్గా కమ్యూనికేషన్, రీలొకేషన్, షిఫ్ట్ ఫ్లెక్సిబిలిటీ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ కెరియర్ గోల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. ప్రిపరేషన్ టిప్స్ కొన్ని టిప్స్ ఇస్తున్నాను. సో మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి. ఎస్డిఎల్సి అండ్ ఎస్టిఎల్సి ప్రిపేర్ అవ్వండి. డిటెక్ట్ లైఫ్ సైకిల్ ప్రాక్టీస్ చేయండి. రిజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీగా మెయింటైన్ చేయండి. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఏ అండ్ ఆటోమేషన్ కాన్సెప్ట్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అఫీషియల్గా ప్యాకేజ్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ కాగ్నిజెంట్ యూజువల్లీ డీసెంట్ శాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ది రోల్ అండ్ ఎక్స్పీరియన్స్. క్యూఏ ఫీల్డ్లో గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్యూచర్లో ఆటోమేషన్ టెస్టింగ్, ఎస్డిఈటి, క్యూఏ లీడ్ పొజిషన్స్కి మూవ్ అవ్వచ్చు. సో మీరు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రిజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు తెలియకపోతే హౌ టు క్రియేట్ ఎన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రిజ్యూమే అని ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోని త్వరగా చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ కాగ్నిజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ 2026. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డైలీ లేటెస్ట్ ఫ్రెషర్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెషర్స్ టెక్ జర్నీ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.